జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ. ప్రస్తుతం మనం ఒక ప్రొఫెషన్ని ఎంచుకున్న ఒక వ్యక్తి దగ్గర ఉన్నాం. ఆయన వచ్చేసి కృష్ణన్న. ఆయన ఎంచుకున్న ప్రొఫెషన్ ఏందనేది మీ అందరికీ తెలియాలంటే మన పూర్తి ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఆయన ఇప్పటికే ఒక 2 సర్టిఫికేట్స్ని తీసుకోవడం జరిగింది. అది ఏ ఫీల్డ్లో అంటే ఏఐ అన్న ఫీల్డ్లో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న ప్రొఫెషన్లో ఆయన దాదాపు ఇప్పటికీ 2 సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది. ఏఐ అన్నది చాలా వరకు ఉపయోగపడుతుంది, అలాగే చాలా వరకు చాలామందిని నాశనం కూడా చేస్తుంది. అది మంచికి ఉపయోగిస్తే ఎంత బాగా ఉపయోగపడుతుందో, చెడుకు ఉపయోగిస్తే కూడా అంతే నాశనం అవుతాం. అలాంటి ప్రొఫెషన్ ఎంచుకొని దాదాపు ఇప్పటికి 2 సర్టిఫికేట్స్, తెలుగు ఏఐ బూట్ క్యాంప్ ద్వారా ఇప్పటికి 2 సర్టిఫికేట్స్ పొందడం జరిగింది. ఆయన అడిగి ఏఐ ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తు 2030 2040 వరకు ఎలా ఉండబోతుంది, దానివల్ల ఉపయోగమా నష్టమా లాభమా అనే ప్రతి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో చూడండి, భవిష్యత్ మీకు అర్థమవుతుంది. నమస్తే సార్. నమస్తే. ఒకేసారి ఫస్ట్ మీ గురించి ఒకసారి తెలియజేయండి సార్. నమస్కారం సార్, నా పేరు కృష్ణ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. సో నా ప్రొఫెషన్ వచ్చేసరికి ఏఐ సర్వీసెస్ ఇవ్వడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారికి థ్యాంక్స్ అనమాట. నాకు ఏఐ నేర్పించి తన వల్ల నేను ఒక ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నానంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నిక్కులగుండా సార్. సార్కి నాకు ధన్యవాదాలు. సో ఈ ఏఐ సర్వీసెస్ అనేది నేను ఫస్ట్ రావడానికి ఏంటంటే ఇప్పుడు ఏ యుగం వచ్చేసింది. సో ఉన్న జాబులు పోతున్నాయి, ఇంకా కొత్త కొత్త జాబులు వస్తాయో రావో కూడా తెలియదు అనే ఉద్దేశంతో ఫస్ట్ నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను అనమాట. ఈ ప్రొఫెషన్ ఎంచుకొని దీని ద్వారా నేను ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా బర్త్డే ఉన్నది అనుకోండి, వాళ్ళకి సాంగ్స్ చేయడం కానీ, మీ బిజినెస్ని ప్రమోట్ చేయడం కానీ, మీ బిజినెస్ని ఏఐతో ఎలా అప్ లెవెల్ తీసుకెళ్ళాలో అనేది నేను సర్వీసెస్ ఇస్తానండి. ఓకే, ఇప్పుడు అసలు ఫస్ట్ ఏఐ రంగంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది సార్? అసలు రావడానికి కారణాలు ఏంటి? అంటే నాకు కొత్తవి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. సో నాకు అందుకు ఏఐ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. సో దాని ద్వారా ఏఐ నేర్చుకున్నాను. ఏఐ నేర్చుకొని కూడా నేను కొన్ని సర్వీసెస్ ఇస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనది మనం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి కిందో మనం జాబ్ చేయడం కాదు, మనది మనం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఏఐ నేర్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. మామూలుగా ఏఐ వచ్చిన తర్వాత కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అనేది అంటున్నారు. సో దాని మీద ఉన్నాయి నష్టాలు ఉన్నాయంటే ఇప్పుడు జాబ్స్ పోతున్నాయి. ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు తీసేయడం జరుగుతుంది. బట్ ఏ నేర్చుకొని మీరు కూడా ఒక 10 మందికి జాబ్ ఇవ్వచ్చు. సో అది మెయిన్లో దృష్టి పెట్టుకొని ఇప్పుడు మీరు ఏ నేర్చుకోకపోతే స్కిల్స్ ఉండవు. స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్న మనం సొసైటీలో ఎక్కడైనా బతకచ్చు. ఇప్పుడు వేరే దేశాల్లో ఎక్కడన్నా ఏఐ వాడుతున్నారా సార్? అన్ని దేశాల్లో వాడుతున్నారు, కానీ భారతదేశంలోనే ఎక్కువ మంది వాడుతున్నారు. కానీ కొంతమందికే తెలుసు అది. ఇప్పుడు 100 కోట్ల జనాభాలో 1 కోటి మందికే తెలుసు, మిగతా వాళ్ళకే తెలియదు. అంటే తెలియదు అని వాళ్ళు భయపడుతున్నారు. అదే ప్రాంప్టింగ్ అంటే ఏంటి అని వాళ్ళు భయపడుతున్నారు. అదంతా చాలా సింపుల్ అండి. మీరు చిన్న పిల్లగాడు 10th క్లాస్ ఉన్న అబ్బాయి కూడా ఏఐ నేర్చుకోవచ్చు. ఏఐ నేర్చుకొని కూడా లైఫ్లో పైకి రావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్స్ కానీ, లేదంటే బర్త్డే ఫొటోస్ కానీ, అంటే పొలిటికల్ ఫొటోస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవి అసలు మొత్తం ఏఐ వచ్చిన తర్వాత అసలు 10 మందికి పని దొరికేది సింపుల్గా ఒక్కరితోనే అయిపోతుంది. అసలు దీని మీద ఒపీనియన్ ఏంటి సార్? అంటే సార్ ఇప్పుడు ఇంతకుముందు మనకి కంప్యూటర్స్ వచ్చాయి. కంప్యూటర్స్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, బట్ అందరూ కంప్యూటర్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది కూడా ఫ్యూచర్లో. ఎందుకంటే 2030 నాటికి ఉన్న జాబులన్నీ పోయే ఛాన్సెస్ అని పెద్ద పెద్ద కంపెనీసే చెప్తున్నాయి. ఓకే, సో ఏఐ నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఏఐ నేర్చుకున్నాను. ఏఐతోన వర్క్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు జాబ్స్ అన్నీ పోయినాయి అనుకోండి, ఏఐతోన జాబ్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు సార్? ఇప్పుడు 10 మంది చేసే వర్క్ అది ఏ అనేది ఒక ½ అవర్లో చేసేస్తుంది సార్. సో అంత ఇంప్రూవ్ అయిపోతుంది. ఫ్యూచర్లో మీ ఇంట్లోకి పని మనుషులు కూడా వస్తారు, ఏ పని మనుషులు కూడా వస్తారు. అండ్ ఏ ఇల్లు క్లీన్ చేసే రోబోట్స్ కూడా వచ్చేసినాయి మీకు ఇప్పుడు. సో మీ ఇంట్లో కొన్ని రోజులైతే ఈ ఇంట్లో వంట మనిషి అవసరం లేదు సార్. ఏఐ వచ్చి కుక్ చేస్తారు, రోబోట్స్ వచ్చి
కుక్ చేస్తాయి. మీకు అంటే ఏఐ నేర్చుకున్నారు కాబట్టి కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు వస్తారు సార్? అంటే రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? నాకు వచ్చే కస్టమర్స్ అండి, ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, మా పాప పేరు మీద బర్త్డే సాంగ్ రాసియరా, లేదంటే నా బిజినెస్కి సాంగ్స్ రాసియరా, లేదు అంటే రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి, వాటికి సాంగ్స్ రాసియరా అని నా దగ్గరకు వస్తారు. నేను వాళ్ళకి చేసి ఇచ్చేసాను. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక 10 మందిని నన్ను రిఫర్ చేశారు. ఇప్పుడు అసలు ఒక కస్టమైజ్ ఏఐ సాంగ్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు సార్? అంటే కొన్ని టూల్స్ ఉంటాయండి, సునో టూల్ కానీ ఇంకా చాట్‌జీపీటీని ఉపయోగించుకొని మనం ఈ సాంగ్స్ని జనరేట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏదన్నా టైప్ దానికి ఏఐకి సజెషన్ ఇస్తే అది క్రియేట్ చేయడం జరుగుతుందా? అవును. ఇవి థంబ్నెయిల్స్ కానీ ఫొటోస్ కానీ అవి ఎట్లా అవుతుంది? అవి కూడా మనం ఏదో మనం ప్రాంప్టింగ్ ఇవ్వాలి, అంటే నాకు ఇలా కావాలి, మీరు ఇప్పుడు ఏదైతే మనసులో ఆలోచిస్తున్నారో అది ఇస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైండ్లో ఒక స్నేక్ నూడిల్స్ తింటుంది అని మీరు దానికి ఇచ్చారనుకోండి, అట్లనే ఇమేజ్ ఇచ్చేస్తుంది మనకి. ఓకే, అంటే ఒక స్నేక్ అనేది నూడిల్స్ తింటుంది, ఆ ఇమేజ్ కూడా ఇస్తుంది. దీనికి ఏమన్నా మనం అంటే పే చేసేది ఏమన్నా ఉంటుందా సార్? ఏఐకి కూడా సమ్ యాప్ కావచ్చు, లేదంటే దానికి కూడా కొన్ని ఉంటాయి కదా, మనీ ఏమన్నా దానికి పే? అంటే నేను ఇప్పటి వరకు పెయిడ్ టూల్స్ ఉంటాయండి, ఫ్రీ టూల్స్ కూడా ఉంటాయి. బట్ నేను అంతా ఈ సాంగ్స్ అంతా జనరేట్ చేసింది ఫ్రీ టూల్స్తోనే, ఎక్కడ నేను ₹1 పెట్టలేదు. ఇప్పుడు రాబోయే తరంలో అంటే మీరు అన్న 2030 కావచ్చు, 2040 కావచ్చు, ఈ టైంలో అసలు ఏఐ ఏ విధంగా ఉండొచ్చు? మీరు ఊహించని విధంగా ఉండొచ్చు సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ మెటా వాళ్ళు ఒక గ్లాసెస్ తీసుకొచ్చారు. ఆ గ్లాసెస్లోనే మీకు ఏఐ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ చూసినా సరే ఏఐ రికగ్నైజ్ చేసేస్తారు అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది సార్ 2030 కల్లా. బట్ జనాలకి ఏంటంటే ఏ అనేది ఒక భయం పట్టుకున్నది, కానీ అది ఎంత సింపుల్. దాన్ని మంచిగా ఉపయోగిస్తే మంచిగా యూజ్ చేసుకోవచ్చు, చెడుగా ఉపయోగిస్తే బట్ మంచిగానే ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం సెలబ్రిటీస్ది వాళ్ళ వీడియోస్, ఫేక్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏదైనా మనం మంచిగా యూజ్ చేయాలి. దాన్ని ఎలా కనిపెట్టవచ్చు సార్? ఇప్పుడు దాని అన్నది యాస్టీజ్ ఒక రియల్గా దిగిండ్రు అన్న విధంగా క్రియేట్ అవుతుంది, దాన్ని అసలు ఫేక్ అని ఎలా కనిపెట్టవచ్చు? ఫేక్ అంటే ఇప్పుడు ఫేక్ డిప్స్ ఉన్నాయంటే వాటికి కూడా కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. ఆ కోర్స్ నేర్చుకుంటే మీకు దాంట్లో తెలుస్తుంది అనమాట. బట్ నార్మల్ జనాలకైతే ఐడియా ఉండదు సార్. అవును, ఐడియా ఉండదు. బట్ అందుకే నేను ఏమంటున్నా అంటే అలాంటప్పుడు మీరు ఏ టూల్స్ నేర్చుకొని మీరు కూడా అప్గ్రేడ్ అవుతే బాగుంటుందనే నా సందేశం. ఇప్పుడు సమాజంలో చాలా వరకు ఏఐ వాడకం వల్ల ఈ ఫేక్ ఫొటోస్ క్రియేట్ అవ్వడం కానీ, అంటే అమ్మాయిలు అసలు ఒక ఫోటో ఇన్స్టా కానీ ఫేస్బుక్లో కానీ పెడితే దాన్ని తీసుకొచ్చి ఎక్కడనో ఫేస్ తగిలిచ్చి చాలా సెక్సువల్ అబ్యూస్ ఫొటోస్ కానీ కొన్ని రాంగ్ వేలా తీసుకెళ్తున్నారు. సో అది సమాజానికి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా, చెడు వైపు వెళ్తుంది. సో దానికి నేను ఏమంటున్నా అంటే ఎవ్రీవన్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నామో, ఎక్కడ ఫొటోస్ దిగుతున్నామో అనేది ఒకసారి చూసుకొని, ఇప్పుడు మన గ్యాలరీలో ఎలా ఉంటుంది అంటే అన్నిటికీ ఎలా ఇచ్చేస్తాము. ఓకే, సో గ్యాలరీస్కి ఎలా ఇవ్వకుండా ఉంటే మన ఫొటోస్ ఎక్కడికన్నా వెళ్ళవు మన పర్మిషన్ లేకుండా. సో అలాంటి సెట్టింగ్స్ మీరు చేసుకోవాలి. చేసుకుంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి జరగడం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనం కూడా వేరే వాళ్ళకి ఇలాంటి సెట్టింగ్స్ ఉన్నాయంటే చాలా మందికి తెలియదు కదా, ఫోన్లో గ్యాలరీకి మనం ఎలా ఇచ్చేస్తాము, మీకు ఐడియానే ఉంది కదా. అలాంటివి వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా అవేర్నెస్ అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏ స్కామ్స్ అనేది, అంటే మీకు ఒక ఏపీకే అనే ఒక ఫైల్ వస్తుంది. అవునవును, గ్రూప్స్లలో కానీ ఏదైనా ఏపీకే ఫైల్ వస్తే అది ఎప్పటికైనా సరే మీరు క్లిక్ చేయొద్దు. మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే, ఎప్పుడైతే మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేశారనుకో మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఏపీకే ఫైల్స్ ఉన్నా సరే ఏవి ఎప్పుడు ఎక్కడ కూడా మీరు క్లిక్ చేయొద్దు దయచేసి. ఇది నా యొక్క రిక్వెస్ట్. ఇప్పుడు ఇది మంచి ఉంది, చెడు ఉంది కదా సార్, రెండిట్లో ఏది ఎక్కువ ఉంది అంటారు సార్? ఇప్పుడు మంచి చెడు అంటే నేను ఇప్పుడు ఎలా అంటే అందరూ చెడుకే ఉపయోగిస్తున్నారు. నేను చూసినంత వరకు అయితే నాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో కూడా ఏ ఫొటోస్ పెట్టి నాకు ఇట్లా కాల్స్ వస్తున్నాయని చెప్పారు. బట్ అది మంచిగా ఉపయోగించాలి సార్, చెడుగా ఉపయోగించొద్దు అనేది. అది గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్ తీసుకొస్తే దీన్ని మనం అదుపులో తీసుకొని రావచ్చు. సార్ ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు లాస్ అవుతున్న జనరేషన్ ఏఐ నుంచి కూడా
అసలు ఇప్పుడు ఎట్లా అంటే ఒక సెక్యూరిటీ అంటే అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఫొటోస్ ఎక్కడన్నా పెట్టాలంటే కూడా భయపడే స్టేజ్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు అంటే దేశంలో ఉన్న మహిళలకు కావచ్చు, మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అదే సార్ నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎక్కడ అప్లోడ్ చేస్తున్నామో ముందు మనం అవగాహన తెచ్చుకోవాలి. అసలు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్కి గ్యాలరీకి అలో ఇవ్వద్దు. ఓకే, అది మెయిన్ థింగ్. అది ఇచ్చారనుకోండి మీ ఫొటోస్ అన్ని ఎక్కడికో వెళ్ళిపోతాయి. నేను కూడా చూశాను ChatGPTలో వాళ్ళు ఫోటో అప్లోడ్ చేసి అది కూడా వల్గర్గా ఇచ్చిందని, అది కూడా కొంచెం ఇష్యూ అయింది. బట్ అది వాళ్ళ ChatGPT వాళ్ళంతా కొంచెం రెక్టిఫై చేశారు. బట్ ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉంటే అనేది నా సందేశం అంతే. ఇప్పుడు పోలీసులు ఇట్లాంటి వాటిని కనిపెట్టే అవకాశాలు చాలా రేర్ కదా, అంటే కష్టం అవుతుంది కదా వాళ్ళకు? లేదు సార్, అది ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో సైబర్ సెక్యూరిటీ టీం అనేది ఒక ఏఐ మా గురువు గారు నిఖిల్ గుండా సరే వాళ్ళకి ఏఐ ట్రైనింగ్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళకు కూడా ఇచ్చేసారు. అండ్ ఏఐ ల్యాబ్ కూడా పెట్టారు హైదరాబాద్లో. ఏఐ ల్యాబ్ కూడా వచ్చేసింది. వాళ్ళు చాలా అవేర్నెస్ ఇస్తున్నారు అనమాట. పోలీసులు చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. నేను ఆ ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అయ్యాను అనమాట. సైబర్ సెక్యూరిటీ మీరు ఏ స్కామ్స్కి ఎలా గురి కాకుండా ఉండద్దు అని ఒక ట్రైనింగ్ కూడా పెట్టారు. ఓకే, హైదరాబాద్లో. సో ఎంతైనా కూడా ఏఐతోనా జాగ్రత్తగా అంటే సోషల్ అవేర్నెస్ అయితే ఉండాలనేది మీరు చెప్తున్నారు. అవును అవును సార్. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలంటే సమాజంలో ప్రతి గ్రామానికి అది కింది స్థాయి దాకా వెళ్ళాలి కదా సార్? వెళ్ళాలంటే ఎంత టైం పట్టవచ్చు ఇంకా ఏఐ వచ్చే టైంలోపు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేనైతే కొంతమందికి ఫ్రీగా నేర్పిస్తాను సార్. కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఏఐ గురించి అవగాహన ఇవ్వాలి. ఏఐ ఇలా వాడితే బాగుంటుంది, ఇలా వాడితే బాగుండదు అని గవర్నమెంట్ స్కూల్స్లలో ఒక ట్రైనింగ్ తీసుకొస్తే వాళ్ళకు కూడా పిల్లలకి అవేర్నెస్ అయ్యి వాళ్ళు కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉన్నదని నా ఒపీనియన్ సార్. సార్ ఇప్పుడు ఒక ఆల్గారిథం మీరు ఒక ఏఐకి ఇచ్చి పాట క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తాం వేల లక్షల సాంగ్స్ ఉన్నాయి, అవి మొత్తం ఏఐకే అప్పచెప్తే అసలు సింగర్సే లేకుండా పోతారు కదా సార్? అంటే క్రియేటివిటీ అన్నది లేకుండా పోతుంది కదా సార్. ఇప్పుడు ఎవరి క్రియేటివిటీ వాళ్ళేది సార్. ఇప్పుడు కవిత రాసేవాడిది కవిత క్రియేటివిటీ, ఏఐ ఉపయోగించి చేసేవాడిది ఏఐ క్రియేటివిటీ. అట్లా అని అంటే మీరు అన్నట్టు కరెక్టే సార్. మీరు అన్నట్టు ఇప్పుడు సింగర్స్ పోతున్నారు, అందరు పోతున్నారు. బట్ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు కూడా అప్డేట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అప్డేట్ అంటే ఏ విధంగా సార్? అంటే ఏఐ నేర్చుకొని, ఓకే, ఏఐ నేర్చుకొని అప్డేట్ అవుతాయి. ఓకే, ఏఐ నేర్చుకున్నా కూడా వాళ్ళ ఒపీనియన్ ఏదైతే ఉందో అక్కడ ప్రజెంటేషన్ చేస్తేనే ఆ సాంగ్ వస్తుంది. ఎస్, అలా మీరు అంటున్నారు. అవును. రీసెంట్గా సినిమాలో కూడా తమన్నా ఏదో సినిమా కూడా ఏదో ఒక సాంగ్ చేశారు, నాకు ఐడియా లేదు, బట్ చేశారు. ఓకే, సో అంటే అది సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఏఐ వస్తున్నది. ఇప్పుడు రాను రోజుల్లో మీరు మీ అంతటా మీరు ఒక సినిమా తీయచ్చు ఏఐతో. ఓకే, ఏఐతో సినిమా తీయచ్చు. ఆల్రెడీ ఆ కోర్స్ కూడా నేను నేర్చుకుంటున్నాను. ఆ ఏఐతో మీరు ఒక 3 అవర్స్లో మీ మూవీ రెడీ అయిపోతుంది, అంత అప్డేట్ అవుతుంది. సో అంత నడిచింది అంటే ఇప్పుడు ఏఐ అన్నది ఫర్దర్ స్టెప్ అంటే ఫర్దర్ ఫ్యూచర్ మొత్తం అదే ఉండొచ్చు. అవును. ఇంకొకటి ఏంటంటే దిల్ రాజు కూడా ఏఐ స్టూడియో పెట్టాడు, మీకు ఐడియా ఉందో లేదు? అంటే దాంతో అంటే ఏఐ స్టూడియో అంటే సార్ ఇప్పుడు అందులోనే మొత్తం పాత సినిమాలన్నీ కలర్గా చేయడం. ఓకే, ఇంకా చాలా రీసెంట్గా అది స్టార్ట్ చేశాడు కంపెనీ, ఏఐ కంపెనీ దిల్ రాజు స్టార్ట్ చేశాడు. సో అంటే ఫ్యూచర్ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఎస్. భవిష్యత్తులో అంటే మీతోనికి ఎట్లా ఉండాలనుకుంటారు సార్? మీ బిజినెస్ ఇంకా ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత గ్రోత్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పటికి తేడా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరీ బిజినెస్ అయినా కాంపిటేటర్స్ ఉంటారు. నాకు కాంపిటేటర్స్ ఉన్నారు. బట్ నేను ఎలా అంటే ఎవరికైనా సాంగ్ అంటే కృష్ణ గుర్తుకు రావాలనేదే నా కాన్సెప్ట్. అలా ముందుకెళ్దామని నా ఒక ఆశ. ఇప్పుడు మీరు ఏఐతోనో ఒక థంబ్నెయిల్ ఒక ఫోటో ఎడిట్ చేసారు అనుకుందాం, చేసినప్పటికీ ఆ ఫోటో వాళ్ళు అనుకున్న విధంగా లేదనుకుందాం. ఓకే, సో దాన్ని మీరు మళ్ళీ ఎట్లా చేంజ్ చేస్తారు? సార్ ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కస్టమర్ ఎన్నిసార్లు అడిగినా నేను దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు నేను చేసిస్తాను. ఓకే, అది నా కమిట్మెంట్.
అంటే ఎట్లా సార్ దానికి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ యూట్యూబ్ ఛానల్ నేను ఒక thumbnail చేశాను, మీరు ఏమంటారు, సార్ నాకు ఇది నచ్చలేదు అంటారు. మళ్ళీ నేను చేస్తాను, మళ్ళీ పంపిస్తాను మీకు, సార్ ఇక్కడ నాకు చేంజెస్ కావాలి, ఇక్కడ చేంజెస్ కావాలి అంటారు. మళ్ళీ నేను చేస్తాను, మళ్ళీ అట్లా మీరు సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు అట్లా ఒక 10 సార్లు ఇచ్చినా కూడా చేసేస్తాను. ఓకే, అదంటే కంటిన్యూ. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర చాలా మంది సాంగ్స్ చేయించుకున్నారు, వాళ్ళు కూడా అంటే కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫ్రీగా ఇచ్చాను సార్ సాంగ్స్. సో తర్వాత మా గురువుగారు ఏమైనా అట్లా ఫస్ట్గా ఎవరికైనా ఇస్తే లిమిట్ మెంబర్స్కి వేయాలి కానీ అందరికి ఇవ్వద్దు అన్న తర్వాత నేను ఒక ఛార్జ్ పెట్టాను అనమాట. సో కొన్ని మినిమం ఛార్జెస్ రీజనబుల్ ప్రైజెస్ తీసుకుంటాను అంతే. ఇప్పుడు మామూలుగా మీతో ఉన్న వర్క్ ఏమేమి ఉంటుంది సార్? అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి వర్క్ చేస్తున్నారు సార్? ఇప్పుడు నేను మీ ఇంట్లో గృహప్రవేశం దగ్గర నుంచి మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే దానికి సాంగ్ క్రియేట్ చేస్తాను సార్. అండ్ మీ బిజినెస్ని సాంగ్ క్రియేట్ చేస్తాను. అండ్ మీ బిజినెస్కి పోస్టర్స్ కానీ అండ్ మీ బిజినెస్ని ఏతో ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇవన్నీ నేను సర్వీసెస్ ఇస్తుంటాను సార్. అంటే ఇంకా ఏమేమి ఉంటాయి సార్ సాంగ్స్ అని? అట్లా మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఎవరు ఉంటారు సార్? ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఎందుకంటే ఇప్పుడు డైలీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక పుట్టినరోజు జరుగుతూనే ఉంటుంది. నో ప్రాబ్లం, జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మా పాప బర్త్డే ఇవాళ అని సాంగ్ రాసి అని అంటారు, నేను సాంగ్ చేసి ఇస్తాను. లేదు అంటే బిజినెస్ ఓనర్స్ ఎక్కువ వస్తారు, సార్ మా బిజినెస్ని మీ పాట రూపంలో నాకు వస్తే వాళ్ళ బిజినెస్కి నేను సాంగ్స్ రాసిస్తాను అనమాట. అట్లా ఇప్పుడు మంత్లీ మీ ఇన్కమ్ ఎంత ఉండొచ్చు సార్ మామూలుగా? మంత్లీ ఉంటుంది సార్, ఒక 30-40 దాకా ఉంటుంది సార్. ఓకే, భవిష్యత్ అయితే కన్నా ఇంకా ఎక్కువ ఉండే. నా టార్గెట్ అంటే రోజుకి ఒక 10 సాంగులు వస్తే 10,000 రావాలని నా ఆశ. ఏఐ గురించి ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటే కన్నా ఏం చెప్తారు సార్? సార్ అదే సార్, ఇప్పుడు ఏఐ నేర్చుకోకపోతే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు సార్, అది మెయిన్ థింగ్. ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఏఐ. ఇప్పుడు డిపార్ట్మెంట్లలో కూడా ఏఐ గురించి కౌన్సిలింగ్ ఇస్తుంటారా? అంటే ఇస్తుంటాను సార్, ఇస్తుంటాను. అండ్ స్కూల్స్కి కూడా వెళ్ళి నేను ఏఐ క్లాసెస్ కూడా తీసుకుంటుంటాను. ఓకే, అంటే ఎట్లా తీసుకుంటారు సార్? ఏం చెప్తారు? చిన్నపిల్లలకి ఇప్పుడు మీరు ChatGPTని ఎలా ఉపయోగించుకోవాలి, మీ స్టడీస్కి ఎలా ఉపయోగించుకోవాలి, అంతేగాని బ్యాడ్కి కాదు, మీ స్టడీస్కి ఎలా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా మీరు ఎలా స్టడీలో ముందుకు వెళ్ళాలి అనేది. సో అంటే స్కూల్స్ కాలేజెస్లలో ఇస్తుంటారేమో. ఎస్ ఎస్. ఓకే, దీనిలోకి రావాలి అంటే కన్నా వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తుంటారు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు? సార్ బేసిక్గా వాళ్ళకి వాళ్ళ ఆలోచించే శక్తి, క్రియేటివిటీ ఉన్న శక్తి ఉంటే సార్, మైండ్ ఉంటే వాళ్ళు రావచ్చు సార్. 10th క్లాస్ అయి పాస్ అయి ఉంటే చాలు సార్, వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చిన్న స్కూళ్ళల్లో కూడా ఏఐ నేర్పిస్తున్నారు. ఇప్పుడు మా బాబు స్కూల్లో కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్ అనమాట, అంటే వాళ్ళకి 6th నుంచే నేర్పిస్తున్నారు ఏఐ. అంటే స్కూల్స్లలో కూడా ఇది తీసుకొచ్చేసారు, ఆల్మోస్ట్ తీసుకొచ్చేసారు. అన్ని ప్రభుత్వ రంగాలలో కూడా ఏఐ వచ్చేసింది, కానీ అది స్లోగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ దేశంలో ఎక్కువగా ఏఐ వాడుతున్నారు సార్? ఇండియాలోనే సార్. ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు అయితే ఇండియా వాళ్ళే. నేను అమెరికా వాళ్ళు వీళ్ళని నాకు ఐడియా లేదు, బట్ నాకు తెలిసినంత వరకు నా సరౌండింగ్స్, నా అప్డేట్స్ ప్రకారం అయితే ఇండియా వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఢిల్లీలో కూడా మోడీజీ ఏ సమ్మిట్ పెట్టారు మీకు. సో అది సో ఏ ఎంత ముందుకు వెళ్తుందో మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఏఐతోన ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నాం, ఇంజనీర్ ఉంటారు, ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారము వెళ్తే బాగుంటుందా, లేదంటే ఏఐ ప్లానింగ్ ప్రకారం? సార్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్లో కూడా ఏఐ టూల్స్ వస్తాయి సార్. మీకు ఏ బిజినెస్కి అయినా సరే దాదాపు 49,500 టూల్స్ ఉన్నాయి సార్ మార్కెట్లో. మీరు ఏ బిజినెస్కైనా కానీ ఏ సిచ్యువేషన్ కానీ దేనికైనా ఏఐ టూల్స్ వచ్చేసాయి సార్. మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఈ ఇంట్లో ఫోటో కొట్టి ఏ పెయింటింగ్ వేస్తే బాగుంటుంది అనేది చెప్పేస్తా సార్. అండ్ ఇంటీరియర్ వర్క్ కూడా మీరు ఇప్పుడు గోడలు ఉంటాయి కదా సార్, గోడలు మామూలుగా ఇచ్చేసి నాకు ఆ ఫొటోస్ అప్లోడ్ చేసేసి నాకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసేయమంటే అదే చేసిస్తుంది. ఓకే, ఏది బాగుంటుందో అదే చేసిస్తుంది. ఒక ఇంటిని ఇస్తే కూడా చేసిస్తుంది. ఏది బాగుంటుంది ఏంటనే, ఏ కలర్ బాగుంటుంది మీకు అనేది అది కూడా ఇస్తుంది. ఈ బిల్డింగ్సే అని కాకుండా ఏదన్నా ఒక గవర్నమెంట్కి సంబంధించింది డ్యామ్స్ కానీ
లేదంటే రైల్వే లైన్స్ ఇక్కడ వస్తే బాగుండదా లేదా ఇట్లా ఏమన్నా అది ఇంకా ఫ్యూచర్లో వస్తుంది సార్. అంటే ఇంకా అప్డేట్ అంత అగ్రెసివ్గా అప్డేట్ అవ్వట్లేదు, స్లోగా అవుతుంది. స్లోగా అవుతుంది బట్ కంపల్సరీ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు అవ్వలేదు, ఇంకా అవుతుంది. ఫ్యూచర్లో అయితే 100% అవుతుంది. సొసైటీలో ఆల్మోస్ట్ అందరికన్నా ఎంతో కొంత ముందున్నారు కాబట్టి, అంటే ఏఐ నేర్చుకోవడం అంటేనే అడ్వాన్స్డ్గా ఉండడం. ఇంత ముందుకు రావడానికి మీకు ఎవరైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, సపోర్టింగ్గా ఉండడం కానీ ఎవరైనా ఉన్నారా అన్న? అంటే సజెషన్స్ అంటే నా అంతటా నేనే సజెషన్ తీసుకున్నాను, కానీ అండ్ నా ఫ్యామిలీ ఈజ్ సపోర్ట్ అండి. నా మెయిన్ థింగ్ నా ఫ్యామిలీ, మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా వైఫ్ కానీ, మా అత్తయ్య, మా మావయ్య కానీ, వీళ్ళ సపోర్ట్ వల్లే నేను ముందుకెళ్తున్నానండి ఇప్పటివరకు. అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఏదైనా అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీటింగ్స్కున్నా, నువ్వు చెయ్యగలవు అంటే ఒక్కొక్కసారి డిప్రెషన్స్ అయిపోతాం కదండి, నువ్వు చేయగలవు అని వాళ్ళు నాకు వెనక నుంచి పుష్ చేస్తుంటారు, కాబట్టి నేను చేస్తుంటాను. అది మా ఫాదర్, మమ్మీ, డాడీ అండ్ మా అత్తయ్య, మావయ్య, మా వైఫ్, మా బాబు అందరు నాకు సపోర్ట్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే కస్టమర్కి బయట కంపేర్ చేస్తే గాన ప్రైజెస్ తక్కువ చేస్తారా, లేదంటే ఇది ఇంతే? తక్కువ చేస్తాను అండ్ చాలా సందర్భాలు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వన్స్ అయితే ఒకసారి మిమ్మల్ని విజిట్ చేస్తే ఏఐ నుంచి ఎట్లా ఉపయోగాలు ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వాలో అవి మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అవునవును. ఇప్పుడు మీ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకుంటారు సార్? అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి ఎలా ప్రమోట్ చేసుకుంటారు? అంటే నా గురువుగారు చెప్పారు ఏంటంటే, కొన్ని బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి సార్. ఆ బిజినెస్ గ్రూప్లో జాయిన్ అయిపోయి 0 ఇన్వెస్ట్మెంట్తో నేను డైలీ ఒక పోస్టర్ పెడతాను అనమాట. అంటే మీకు ఎవరికైనా బర్త్డే సాంగ్ ఉందా, ఈరోజు మీకు ఎవరిదైనా బర్త్డే ఉంటే నన్ను సంప్రదించండి, మీకు ఒక సాంగ్ చేసి ఇస్తాను. అలా నన్ను నేను ప్రమోట్ చేసుకుంటానండి. ఫ్రెండ్స్ కానీ లేదంటే వేరే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా ఎవరన్నా? లేదు సార్, ఎవరు లేరు. సోషల్ మీడియా అంటే ఎవరు లేరు, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. అంటే వాళ్ళు చేసే సపోర్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టేటస్లో పెట్టుకుంటారు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, వర్క్ అనేది ఫస్ట్ మీ ఒపీనియన్ సింపుల్గా ఎట్లుందంటే, వర్క్ మనతో ఉంటే ఎవరైనా వస్తారు. ఎస్, కరెక్ట్ ప్రోడక్ట్ మనం ఇస్తే కానీ ఎవరైనా వస్తారు. అండ్ కొంచెం ప్రజలకి కొంచెం మనం మినిమం ప్రైసెస్ ఇస్తే, బయట కంపేర్ చేస్తారని తక్కువకి ఇస్తే మన దగ్గరే ఉంటుంది అనేది నా కాన్సెప్ట్ అండి. ఓకే, ఫస్ట్ బయటికి తెలవాలంటే రీజనబుల్గా ప్రజల్లోకి, అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండాలనేది మీ సిద్ధాంతం. ఎస్.